వాక్యాలు ఎవరైనా చదవండి తొందరగా. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. థాంక్యూ లార్డ్. హల్లెలూయా. మరి ప్లరా దేవుడు మంచివాడు అనే యొక్క విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. మీకు గుర్తుందో లేదో, దాదాపు మార్చిలో మనం ఈ యొక్క సిరీస్ని స్టాప్ చేసాం. కరోనా వచ్చిన తర్వాత చర్చ్ బంద్ కావడము, మరి అనేక కారణాల వలన మనము సండే ఇక్కడ రాలేకపోయాం. కాబట్టి మరి ఈ యొక్క సిరీస్ మనము ముందు ఆరంభించాం, లాస్ట్ ఇయర్ ఆరంభించాం. దాదాపు కొన్ని వారాల తర్వాత ఆపేసాం. ఈ రోజు నుంచి ఈ యొక్క విషయాన్ని తిరిగి నేను మరి తీసుకొని ముందుకు వెళ్ళాలని మీకు బోధించాలని ఆశపడుచున్నా. జాగ్రత్తగా వినండి. దేవుడు మంచివాడు. గాడ్ ఈస్ గుడ్. ఓకే, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక క్రైస్తవుడి జీవితంలో, ఈవెన్ క్రైస్తవుడు కాకుండా భూమి మీద ఉండే ప్రతి మనిషి ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు అనేది నీకు, ముఖ్యంగా దేవుని బిడ్డవైన నీకు నాకు అర్థం కాలేదనుకో, లైఫ్ అంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. చాలామంది క్రైస్తవుల జీవితం చాలా కన్ఫ్యూజన్లో ఉంది ఈరోజు. ఇది తెలియకపోవడం ఎంత డేంజర్ అంటే, అమ్మ వినండి బ్లరా, దేవుడు మంచివాడు అనేది మీకు తెలియకుంటే ఎట్లుంటుందంటే మీ లైఫ్ వింటున్నారు కదా, మీరు ధర్మారం పోవాలా, మీరు గుత్తి బస్సు ఎక్కినట్లుంటుంది. మా అర్థమైందా? దేవుడు మంచివాడు అనేది మీకు అర్థం కాకుంటే మీ జీవితం ఎట్లుంటుందంటే, మీరు పోవాల్సింది ధర్మారానికి, ఎక్కిండేది గుత్తి బస్సు. కూర్చోని ఉన్నారు గుత్తి బస్సులో. ఏమనుకుంటున్నారు? ధర్మారం చేరుతాం అనుకుంటున్నారు. మీ 100 సంవత్సరాల వయసులో ఎప్పటికీ చేరలేరు ధర్మారానికి. ఎందుకంటే మీరు కూర్చోండేది, చాలామంది క్రైస్తవులు అలాగే ఉంది జీవితం. ఎక్కిండేది రాంగ్ బస్సులో ఎక్కారు. ఎందుకు ఇంకా దేవుడు మమ్మల్ని, మాకు ఇది చేయలే, ఇది రాలే, ఇది చేయలే, ఎందుకు మా లైఫ్ ఇట్లుంది? దేవుని దగ్గరికి వచ్చినా కూడా ఎందుకో బ్రదర్, యేసుప్రభు దగ్గరికి వచ్చినా కూడా ఇంకెక్కడ పోవాలా మేము? ఇంకా యేసుప్రభు ఒకటే లాస్ట్. ఇంకా ఈ ప్రపంచంలో ఆయన తప్పించి మీకు మీ జీవితాన్ని బాగు చేసేవాడు ఇంకెవరు లేరు. అర్థమైందమ్మా? సో ఇది అంత ఇంపార్టెంట్ టాపిక్. మీరు కరెక్ట్ బస్సులో కూర్చోవాలంటే దేవుడు మంచివాడు అనే విషయాన్ని బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అదర్వైజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది లైఫ్. కొన్ని ఏళ్ళు నా లైఫ్ కన్ఫ్యూజ్గా ఉంది. కొన్ని ఏళ్ళు, 1 సంవత్సరం కాదు. స్టార్టింగ్లో మా రిమోట్ మొబైల్ దీంట్లో పెట్టుకున్నాను. ఎవరు ఇచ్చిన ఫోన్ అన్నకు చెప్పండి, లోక వెనకలు తిరిగి చెప్పు. చర్చిలోకి వస్తూనే మొబైల్ ఆఫ్ చేసి రండి. అర్థమా? అంటే వైబ్రేట్లో పెట్టుకోండి. ఓకే, వినండి. సో ఈ యొక్క విషయం అంత ప్రాముఖ్యమైనది కాబట్టి ప్రతి ఆదివారం వచ్చి జాగ్రత్తగా వినండి. సో విషయాన్ని తెలుసుకోండి. ఓకే, సో మీ కొద్దిగా జస్ట్ రీకలెక్ట్ చేసేదానికి ఈ యొక్క సిరీస్ మొదలుపెట్టినప్పుడు, మనం దేవుడు మంచివాడు అనే యొక్క విషయాన్ని మొదలుపెట్టినప్పుడు ఆరంభంలో నేను దేవుని పేర్ల గురించి చెప్పాను. నేను దేవుడు యొక్క ఆయన పేర్లన్నిటి గురించి వివరించి చెప్పాను. లైక్ యెహోవా రాఫా, యెహోవా షామా, యెహోవా సిద్దికేను, ఇవన్నీ చెప్పాను. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ రాసుకుంటే గుర్తుంటుంది. అయినా వరి కాసిన పనుల రానున్న దినాల్లో మీకు నేను మధ్య మధ్యలో ఇవన్నీ మళ్ళీ కవర్ అవుతూనే ఉంటాయి.
అది ముఖ్యంగా చెప్పాను. రెండో విషయం మీకు అప్పుడు చెప్పింది ఏమంటే, యోబు జీవితం చాలా క్షుణ్ణంగా చూసుకున్నాం. గుర్తుంది ఎవరికైనా? జోబ్ లైఫ్, యోబు యొక్క జీవితాన్ని బాగా మీకు లైక్ అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా చెప్పాను నేను తీసి. ఎందుకంటే చాలామంది జోబు హీరో, దేవుడు జీరో అనుకునే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులే. అన్న అర్థమైందా? దేవుడు జీరో, యోబు హీరో. లేదు, యోబు జీరో, దేవుడు హీరో. మనం నేర్చుకున్నాం అవన్నీ. తప్పు యోబుది. అర్థమైందమ్మా? ఎందుకంటే చాలామంది, ప్రభువా నాకు యోబు లాంటి జీవితమే. యోబు మంచోడు కాదనలేదు, కానీ అజ్ఞానంతో చాలా తప్పులు చేశాడు యోబు, మళ్ళీ బాగా అయిపోయాడు. ఓకే, ఆ తర్వాత మీకు అతి ముఖ్యమైనది లాస్ట్ మనం ఎండింగ్ చేసేటప్పుడు ఒక విషయాన్ని తీసుకొని చదువుతూ ఉండేవాళ్ళం. అదేంటంటే, దేవుడు ప్రేమిస్తాడు మనల్ని. దేవుడు శిక్షించే దేవుడు కాదు. ఎవరు కాదు? దేవుడు శిక్షించే దేవుడు కాదు. ఎందుకు ఈ మాట మళ్ళీ చెప్తున్నానంటే, బైబిల్లో ఇలా రాయబడింది, దేవుడు శిక్షిస్తాడు అని. ఎక్కడ రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. దాన్ని పట్టుకొని చాలా క్రైస్తవులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. యాక్చువల్గా ఆ పదము శిక్షిస్తాడు అనే పదము అది రాంగ్ కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. అది దేవుడు ఎప్పటికీ శిక్షించడు. ఇంగ్లీష్లో చూస్తే చాస్టైజ్మెంట్ అని రాయబడింది. దానికి అర్థం ఏంటంటే, యాక్చువల్గా హీబ్రూ పదం ఏంటంటే, అక్కడ గ్రీక్ పదం ఏంటంటే ఇన్స్ట్రక్షన్, అంటే బోధిస్తాడు దేవుడు. నేను చెప్పేది కరెక్టో కాదో మీకు మళ్ళీ నేను రెఫర్ చేసి చూపిస్తాను. చూడండి 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. నేను కొద్దిగా వెనకలు ఏం చెప్పానో చెప్పి అసలైన విషయంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీరు చూస్తే చూడండి, 12లో 4 నుంచి 4 కాదు 5 నుంచి అనుకో. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము. సౌండ్ వస్తుంది. ప్రభు చేయు శిక్షని తృణీకరింపకము. ఆ తర్వాత చూడండి, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చూసి ఇంక కింద ఇక పదం చదివినప్పుడు శిక్షించి అన్నప్పుడు మనకు వెంటనే వచ్చేదేమంటే, మనకు వచ్చే కష్టాలన్నీ ఆయన పెడతానే. ఆయనే రోగం పెడతాడు, శిక్షిస్తాడు మనల్ని. ఆయన బీదరికం ఇచ్చి శిక్షిస్తాడు. మా ఇంట్లో భార్య భర్తలో గొడవ వస్తాడేది ఆయన వల్లనే. శిక్షిస్తాడు లోపలరా. ఆ పదము శిక్ష అని రాసిన పదం సరిగ్గా ట్రాన్స్లేషన్ కాదు. అది నేను ఇప్పుడే చూపిస్తాను ఒక క్షణంలో వింటానని. అయితే అక్కడ రావాల్సిన పదం ఏమంటే, ఆయన నీకు ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, బోధిస్తాడు అని రాయబడింది. యాక్చువల్గా మీరు చూసి గ్రీక్ పదం నుంచి రావాల్సిన ట్రాన్స్లేషన్ అది, బోధిస్తాడు అని. నేను శిక్షించాడు దేవుడు. మీకు ఈరోజు అదే ప్రీచింగ్ నేను చేసేది. చక్కగా శ్రద్ధగా వినండి లాస్ట్ వరకు. దేవుడు శిక్షించడు, రోగం ఇచ్చి శాపం ఇచ్చి నిన్ను చంపి దేవుడు ఆ పనులు చేయడు. దేవుని దగ్గర అలవాటే లేదు ఆయన, కానీ తెలియదు అది అలా చేయాలని. మరి శిక్షిస్తాడని రాశారు కదా సార్, అందుకే పూర్తిగా చదవాల మనం. ఉదాహరణ చూడండి ఏం రాశాడో, 9వ వాక్యంలో చూసాం ఏం రాశాడో. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలేను కదా. అంటే ఏం చెప్తున్నాడు? తండ్రి ఎలా శిక్షిస్తాడో అలా ఆయన మనల్ని శిక్షిస్తాడంట. ఏ తండ్రి? శరీరపు తండ్రి, శరీరంలో ఉన్న తండ్రి ఎలా శిక్షిస్తాడో అలా తండ్రి కూడా శిక్షిస్తాడు అని పోలుస్తున్నాడు కింద. పోనీ మీరు ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలకి కరోనా వైరస్ రాలని ఇంజెక్షన్ ఇప్పించారు? పోనీ మీలో ఎంతమంది పాములతో కొరికించారు మీ పిల్లలు మీ మాటలు వినలేదని? ఎన్నిసార్లు డాక్టర్ దగ్గర రీసిపోయి, వీడు నా మాట వినడు సార్, వీనికి పెరాలిటీకి అటాక్ రావాలా, లేకుంటే వీడు దరిద్రుడైపోవాలా, ఎప్పుడైనా కోరుకున్నానా? మీకు తెలుసా తల్లిదండ్రులు బతుకుతానేది ఎవరి కోసమో? ఇప్పుడు ఎస్ దేవుడు ఉన్నాడు, కానీ మన పిల్లల కోసం. తండ్రిలాగా ఆయన, ఈ తండ్రి ఒక్కోసారి చేయొచ్చు, అన్యాయం చేయొచ్చు. కొంతమంది తల్లిదండ్రులు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. కానీ ఆయన అట్లా వాడు కాదే. మరి నువ్వు ఎందుకు అనుకుంటానో దేవుడు ఈ యొక్క శిక్షించే విధం రోగాల ద్వారా బీదరికం ఇచ్చి, రావాల్సిన ఉద్యోగం రాకుండా చేసి, రావాల్సిన ప్రమోషన్ రాకుండా శిక్షిస్తాడు దేవుడు, శిక్షిస్తాడు.
దేవుడు ఆ అలవాటు లేదు ఆయనకి. దేవుడు ఎప్పుడు శిక్షించాడు మనల్ని. దేవుడు ఎట్లా చేస్తాడు? తండ్రి ఎట్లా చేస్తాడు చెప్పండి? మంచి తండ్రి ఎట్లా చేస్తాడు? మంచి ఇంట్లో ఏం చేస్తాడు తండ్రి? ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడతాడు ఆయన, ఇది తప్పు నాయనా, ఇది చేయకు, ఇలా మంచిది కాదు, ఇది చెడ్డ అలవాటు, ఇట్లా పోకూడదు, ఇటువంటి స్నేహితులు ఉండకూడదు, నీకు మంచిది కాదంట. అంటే లోకంలో పాపం ఉంది కాబట్టి పాపంతో నిన్న తండ్రి ఏం చేస్తాడు? చెప్పినంతసేపు చేసి తిట్టడం మొదలు పెడతాడు. లాస్ట్కి ఇది కూడా ఉంటాడు, నువ్వు పోయి చచ్చిపోవాలి. చాలామంది తల్లిదండ్రులు కదా. బట్ ఆయన అట్లా వాడు కాదు. ఈ తండ్రి కంటే ఎంతో మంచి తండ్రి. ఎలా మీరు అనుకుంటున్నారు ఆయన అలా శిక్షిస్తాడని చెప్పేసి చెడ్డ చెడ్డ పనులు చేసి? నేను చూపిస్తాను ఈరోజు ఎవరు శిక్షిస్తారో, ఎవరు ఎలా శిక్షించబడతారో మనుషులు ఈ భూమి మీద. ఓకే, సో అది అంతవరకు మనం చూసుకున్నాం అంటున్నాను నేను. దేవుడు మంచివాడు పిల్లలు. అది టాపిక్ ఎప్పుడు పెట్టుకోను గుండెల నిండా. దేవుడు మంచివాడు. దేవుడి దగ్గర ఏ చీకటి లేదు ఆయన దగ్గర, ఏ యొక్క చెడ్డ స్వభావం లేదు ఆయన దగ్గర. నిర్మలమైన వాడు ఆయన. యేసుప్రభుని చూసుకొనుక్కోండి. చాలాసార్లు చెప్పా, ఇది కూడా నేను అప్పుడే కవర్ చేశాను మీకు. ఇదంతా దేవుడు మంచోడు అని చెప్పినప్పుడే. యేసుప్రభు ఎవరికైనా రోగం పెట్టాడా? కనీసం అన్నాడా నీకు ఇది ఉండాల్సిందేలే, నీకు 12 నెలల నుంచి రక్తస్రావం నీకు ఉండాల్సిందే, ఇది నీకు కరెక్ట్గా అది అన్నాడా? కొన్ని కుష్ఠరోగులకు అన్నాడా? మీ మమ్మీ డాడీ పాపం చేసిండ్రు, వాళ్ళ పాపం, అందుకే నీకు ఇట్లా వచ్చింది, ఇది ఉండాల్సిందే అన్నాడలే. ఆయనకు తెలియకుండా కూడా ఆయన బట్టలు ముట్టుకొని బాగైపోయి వెళ్ళిపోయేవాళ్ళు. అదే యేసుప్రభు దేవుడు ఒకటే. అటువంటి దేవుడిని కలిగి ఉన్నాం మీరు నేను. అయితే ఎందుకు మన కష్టాల్లో పడుతున్నాం అనేది ఈ రోజు నుంచి మనము చూసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, సో ఈరోజు నేను చెప్పాల్సింది యెషయా గ్రంథం 53లో స్వస్థత గురించి చెప్పి మిగతా కొన్ని విషయాలు కూడా కవర్ చేసుకుందాం. మీరు చూస్తే 53వ అధ్యాయం 4లో ఏం రాశారమ్మా? ఇంకోసారి తెలుగులో నిశ్చయముగా అతడు మన రోగములను తీసుకున్నాడు యేసు ప్రభు. జాగ్రత్తగా నేను ముందర చూడండి. క్రైస్తవుల్లో ఉండే పెద్ద సమస్య ఏమంటే ఈ కాలంలో, అని ముందుంచి కూడా అంతే అనుకోండి, కొంత సరిగా చదవరు. దేవుని బిడ్డల్లో ఉండే పెద్ద బలహీనత ఏమో తెలుసా? బైబిల్ చదవరు. ఇక్కడ చదువుతారు, ఇక్కడ వింటారు, వాటికి పోయిన తర్వాత బైబిల్ ఆడుంటుందో తెలియదు. ఒక ఇంట్లో ఒక పాస్టర్ పోయారంట, పోయి మాట్లాడుతూ ఉంటే కాఫీ ఇచ్చారంట. కాఫీ ఇచ్చిన తర్వాత మరి కాఫీ టేబుల్ తాగుతున్నారంట, వాళ్ళు ముందర కూర్చొని ఉన్నారు. కావాలనే పాస్టరు తన తాగే కాఫీని కప్పుని తీసిపోయి బైబిల్ మీద పెట్టాడంట, వాళ్ళ బైబిల్ మీద. వాళ్ళకి వెంటనే కోపం వచ్చిందంట. బ్రదర్, ఏంటి బ్రదర్ మీరు ఏం చేస్తున్నారు? ఏదాని మీద కప్పు పెట్టారు తెలుసా మీకు? బైబిల్ అదే అన్నాడంట. పాస్టర్ అయ్యో బైబిలా అని చెప్పి కప్పు తీసాడంట. కప్పు తీసి పక్కన పెట్టి, నేను కావాలనే కప్పు పెట్టాను మా దాని మీద అన్నప్పుడు, ఎందుకంటే ఆ కప్పు పెట్టిన చోట ఏమైంది? దుమ్ము పేర్కొని ఉంది కదా. వేడి కప్పు పెడితే ఏమవుతుంది? అది బైబిల్ మంచిదే, దేవుడు కాదు, అది దేవుడు గురించి రాయబడిన పుస్తకం. అది దాని మీద కప్పు పెడితే అంత కోపం వస్తుంది, దాని మీద దుమ్ము కూర్చుంటుంది. ఏ రోజైనా చదివావు దాన్ని తీసి? ఏదైనా మీరు చదివారా? మీరు తెలుసుకోవాలని నేను కప్పు పెట్టా దాని మీద. అట్లా వాళ్ళు క్రైస్తవులు, అంటే అందరూ కాదు. సో బైబుల్ కరెక్ట్గా చదివితే చాలా వేరే ఉంటుంది పిల్లలు. అసలు బైబుల్ చదవండి ఏంటి? బైబుల్ చదవండి తెలుసా మీకు? ఏదో బ్రదర్ బైబుల్ చదవండి ఏంటి? దేవుడు మాట్లాడేది. మీ భర్త మాట్లాడుకుంటే, భార్య మాట్లాడుకుంటే ఎంత బాధపడతామో కదా. దేవుడు మాట్లాడేది బైబుల్ ద్వారానే. దర్శనాలు కళల ద్వారా అప్పుడప్పుడు మాట్లాడతారు, కళల ద్వారా దర్శనాల ద్వారా. కానీ ఆయన మాట్లాడే విధానం నువ్వు వాక్యం చదివినప్పుడే. ఓకే, సో ప్రాబ్లం ఏమంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే, 4వ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు యెషయా గ్రంథం 53:4లో ఏం రాశారమ్మా తెలుగులో? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అయితే క్రైస్తవుల్లో చాలా వరకు ఉండేది ఏమంటే, యేసు ప్రభు వచ్చి మన పాపం తీసేశాడు, శాపం తీసేశాడు, దరిద్రాన్ని తీసేశాడు, అన్ని తీసేశాడు, కానీ రోగాలు మాత్రము దాని గురించి మాట్లాడరు. మీరు నేను చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము, యేసు ప్రభు మన రోగములు కూడా తీసుకున్నాడు. ఇక రోగంలో మనం ఉండకూడదని. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభించను అని రాయబడింది. ఆయన మొబైల్ బంద్ చేయమని చెప్పు ఆయనకి. అర్థమవుతుందమ్మా? ఆయన పొందిన దెబ్బ, గంగాధర్ బంద్ చేసి పెట్టాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభించింది. కేవలం పాపక్షమాపణ కోసం రాలా యేసు ప్రభు. రోగాలు కూడా తీసుకున్నాడు, రోగాలు తీసివేశాడు.
చాలా మీరు ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుందంటే కొద్దిగా ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్స్ కూడా. ఇంగ్లీష్లో మీరు చూస్తే అదే వాక్యాన్ని హీ బోర్ అవర్ గ్రీఫ్స్ అండ్ సారోస్ అని రాయబడింది. గ్రీఫ్ అండ్ సారో, రోగం అని రాయాలా. అందుకని ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ పదమే లేదు కదా. అందుకే రోగం బాగు చేసే విధానం ఎట్లంటే దేవుడు డాక్టర్ల ద్వారా, హాస్పిటల్ ద్వారా అనుకుంటారు. ఎస్, నిజమే, డాక్టర్ల ద్వారా, హాస్పిటల్ ద్వారా చాలా వరకు దేవుడు బాగు చేస్తాడు, మంచిది అది. లేకుంటే ఈ పాటికి అంతా చూడండి, చూసారు కదా ఇప్పుడు మందు లేకుండా ఏమైందో, ఎన్ని వేల మంది చచ్చిపోయినారు, ఎన్నో లక్షల మంది చనిపోతున్నారు కదా. ఒకవేళ యా రోగానికి మందు లేదనుకో ఏమయ్యేది, ఎప్పుడు ఎవరు ఏమైతుందో తెలియదు ఆ రోగాల వల్ల కదా. దేవుడు ఎంత మంచో చూడండి, మందులు ఇచ్చి జ్ఞానం ఇచ్చాడు. అందుకే ఈరోజు కానీ డాక్టర్ వల్ల ఎంతో లాభం ఉంది మనకు, మంచిది అది, ఓకే. కానీ దేవుని కోరిక అది కాదు. దేవుడు కోరుకునేది ఏమంటే మనము దైవిక స్వస్థత కలిగి ఉండాలి అని. మనలో ఎప్పుడు అనారోగ్యం ప్రవేశించకూడదని దేవుని యొక్క కోరిక. ఎప్పుడు మనం ఆరోగ్యంలో ఉండాలని దేవుని కోరిక. అందుకే యేసయ్య దెబ్బలు తిన్నాడు. దుఃఖకరమైన విషయం ఏమంటే ఈరోజు చర్చిలో, సంఘంలో ఇది చెప్పడంలా. సంఘం అంటే మన సంఘం, సంఘం అంటే క్రైస్తవులు అందరూ అని అర్థం. సంఘం అనే పదం వచ్చినప్పుడు, చర్చ్ అన్నప్పుడు ఏదో ఏ చర్చ్ లేకుంటే ఎస్ఐ చర్చో లేకుంటే ఇంకో చర్చో కాదు. సంఘం అన్నప్పుడు ప్రపంచంలో క్రైస్తవులు వాళ్ళందరూ ఈ మధ్య ఈ సమస్య ఏమొచ్చిందంటే స్వస్థత గురించి మాట్లాడడంలా, స్వస్థత గురించి చెప్పడంలా, స్వస్థతలు ఉన్నాయని చెప్పడంలా. కానీ బైబిల్ మీరు చదివినప్పుడు పాత నిబంధన గ్రంథం కానీ, కొత్త నిబంధన గ్రంథం కానీ, దేవుడు అనేక సార్లు తను తాను ఏమని చెప్పాడు తెలుసా? తన గురించి, నేను స్వస్థపరిచి యెహోవాని, నేను యెహోవా రాఫాని. ఆ తర్వాత నేను నీ తిన్ని నీటిని దీవించి నీ మధ్య నుంచి రోగాలు తొలగిస్తాను నేను. తన్ను తాను దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఇంట్రొడ్యూస్ చేసుకున్న ఆ తర్వాత అదే దేవుడు శరీరంలో వచ్చినప్పుడు ఏం చేశాడు? యేసు ప్రభు ఇంటాను ముందర చూడండి. అదే దేవుడు శరీరంలో వచ్చిన తర్వాత మీరు చూస్తే పిల్లరా, ఎక్కడికి వెళ్ళినా స్వస్థపరిచేవాడు ఆయన. ఆయన చేతి నుంచి ఒక్కరు కూడా లేరు అనారోగ్యం నుంచి బయటికి రాని వాళ్ళు. ప్రతి రోగిని బాగు చేసేవాడు ఆయన. ఆ తర్వాత ఆయన శిష్యులు కూడా, మరి పేతురు తన నీడపడి బాగైపోయారు. పేతురు నీడపడి బాగయ్యారు, చనిపోయిన వారు లేపారు. ఆయన సమస్య ఏమంటే ఈరోజు మరి చాలామంది సంఘాల్లో, చాలా సంఘాల్లో ఏమైందంటే కేవలం ప్రీచింగ్ చేయడం, వాక్యం చెప్పడము, స్వస్థల గురించి టచ్ చేయకుండా ఉన్నారు. ఎందుకు తెలుసా? రిస్క్ తీసుకోకూడదని. కొంతమంది వాళ్ళకే విశ్వాసం లేదు మనం స్వస్థపరచగలమని, వాళ్ళకే నమ్మకం లేదు యేసు ప్రభు వారి అనారోగ్యాన్ని తీసివేశాడని. చూడండి, అదే మత్తయి సువార్తలో ఒక మీకు ప్రూఫ్ ఇస్తాను, సిలువలో మన రోగాలు తీసుకున్నాడా లేదా అని. దానికి ప్రూఫ్ ఎక్కడ రాబడింది? మత్తయి సువార్త 8:17 చదవండి. 8:17 చదవండి. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములను పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, ఎవరి వద్దకు? యేసు ప్రభు దగ్గరికి. నాయన వినాలి మీరు, యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయన మాట వలన ఏం చేశాడు? దయ్యాలను తీసేశాడు, రోగుల్ని స్వస్థపరిచాడా? అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఎక్కడ చెప్పాడు ప్రవక్త అయిన యెషయా? 53వ అధ్యాయంలో చెప్పాడు. ఇక్కడ మత్తయి ఏమంటున్నాడు? ఆయన మన రోగములు భరించును, మన యొక్క వ్యసనలను సహించను, మనకు వచ్చే నొప్పి కానీ రోగాలు కానీ ఆయన సహించాడని యెషయా రాశాడే, అది యేసు ప్రభు నెరవేర్చాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో. చదువునైనా అది పూర్తిగా. మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యేసు తన యొద్దనున్న జన సమూహం చూస్తే మీరు పిల్లరా, కన్ఫర్మ్ చేస్తున్నాడు మత్తయి రాస్తూ సువార్త. యేసు చనిపోయిన తర్వాత రాయబడిన మత్తయి సువార్త ఇది. మత్తయి రాస్తున్నాడు, ఇదిగో యెషయా ప్రవక్త ఏం చెప్పాడో అది యేసు ప్రభు చేసేసాడు. ఆయన మన వ్యసనలను, మన వేదనలు, శోధనలు, పాపాన్ని ప్లస్ రోగాన్ని కూడా తీసుకున్నాడు. యేసు ప్రభు మన రోగాల్ని తీసేసుకున్నాడు. సో అందుకని మీరు నేను నమ్మాలా. నమ్మనప్పుడు మీరు ఆరోగ్యంలో ఉండడం కష్టమైపోతుంది. ఓకే. సో ఆ తర్వాత చూస్తే ఇంకో వాక్యం నుంచి కూడా నేను చూపిస్తాను మీకు. మత్తయి అదే యెషయా గ్రంథం 53:10 తీయండి.
యెషయా గ్రంథం 53:10 కూడా దీన్ని ఇంకోసారి క్లియర్ చేయబడింది. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చూసారా? ఐ మీన్ 10వ వాక్యం ఎంత నేను ఈ వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఈరోజు. చాలా ఇంపార్టెంట్ వాక్యం ప్లరా. యెషయా గ్రంథం 53:10 అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. మీరు ఇప్పుడు ఈరోజు చూడాల్సింది దేవుని హృదయాన్ని చూపిస్తాను నేను. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని. మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు మంచివాడు అనే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఇక్కడ మీరు దేవుని హృదయాన్ని చూడండి. దేవుడు ఎంత మంచోడో చూడండి. ఇక్కడ ఏమని రాబడిందంటే, ఎవరిని నలగొట్టుటకు? యేసు ప్రభుని నలగొట్టుటకు, క్రష్ చేయడానికి. నీళ్ళ గ్లాస్ తాగి మనం ఇప్పుడు పెళ్ళి ఆడని పోయినప్పుడు ఏం చేస్తాం? క్రష్ చేసి పడేయమంటాం. బాటిల్ కూడా, నీళ్ళ బాటిల్ మనం క్రష్ చేసి పడేస్తాం. మీరు రాసింటారు, దాని మీద రాసింటారు క్రష్ చేయండి అని. దేవుడు తన కుమారుని క్రష్ చేశాడంట. 52:14 చూస్తే అక్కడ ఏం రాబడిందంటే, నిన్ను చూచి మనిషి శరీరమా ఇది లేకుంటే జంతు శరీరమా అనే రీతిగా నలిపేశాడు దేవుడు. ఎవరిని? యేసు ప్రభుని. ఎందుకు నలిపేశాడంట? ఇక్కడ చూసి కింద ఆయన అతనికి ఏం కలుగజేశాడు? వ్యాధి. యేసు ప్రభుని దేవుడు రోగిగా చేశాడు. చూడండి ఎంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆయన గుండెని చూడండి మీరు. ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తాడు. ఇంగ్లీష్లో ఏం రాబడింది తెలుసా? హీ వాజ్ డిలైటెడ్ అని రాయబడింది. అంటే దేవుడు ఆనందంతో నిండిపోయాడు ఆయనను చంపేదానికి, యేసు ప్రభుని. హీ వాజ్ డిలైటెడ్. ఇంకో చోట ఏం రాయబడిందంటే, ఏదో వర్షన్, జోర్డాన్ వర్షన్ ఏదో, అది యంగ్ వర్షన్ ఏదో. అక్కడ ఏం రాయబడిందంటే, గాడ్ వాజ్ థ్రిల్డ్ అని రాయబడింది. అంటే థ్రిల్ అంటే తెలుసా మీకు? అప్పుడప్పుడు ఏదైనా మన ఏదైనా భలే థ్రిల్లింగ్గా ఉందంటాం కదా. మీకు ఎప్పుడన్నా సంథింగ్ అనుకోకుండా మీకు ₹1,00,00,000 దొరికింది అనుకోండి, ఇట్ వాస్ థ్రిల్లింగ్. అది ఐ మీన్ ఆనందం. దేవునికి యేసు ప్రభుని వ్యాధితో నింపడానికి, వ్యాధిగ్రస్తుని చేయడానికి, యేసు ప్రభుని శిక్షించడానికి థ్రిల్తో నిండిపోయాడు ఆయనలో. ఐ మీన్ సంతోషిస్తున్నాడు ఆయన్ని రోగిగా చేయడానికి. చూడండి ఆయన ఎంత ప్రేమిస్తాడో మనం. చాలామంది ఈరోజు ఈ కాలంలో ఎట్లా వాళ్ళు వచ్చారంటే మోడర్నిస్ట్. చాలామంది మోడర్న్ కాలంలో ఉన్నాం. చాలామంది ఏమంటారు తెలుసా? దేవుడు ఆ పని చేయడు. దేవుడు ఎంతో ప్రేమించే దేవుడు, ప్రేమించే తండ్రి. ఆయన ఎలా తన కుమారుణ్ణి అలా శిక్షించగలడు? లేదు తండ్రి అలా చేయడు అనేవాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. మోడర్నిస్ట్ అంటాం వాళ్ళని. కానీ పిల్లరా, మీకు తెలుసా, ఆయన చనిపోకుంటే మీకు నాకు పాపక్షమాపణ లేదు. పవని ఇక్కడ ముందుకు పంపినైనా నేను డిస్టర్బ్ అందుకే నేను స్టాప్ చేయాలి. సిస్టర్ ఇక్కడ రండి మీరు. ధనలక్ష్మి శ్రీ ఇక్కడ రండి, కూర్చోండి, చీరల్లో కూర్చోండి, తొందరండి. ఇక 10వ వాక్యంలో నేను మీకు చెప్పాను కాన్సన్ట్రేట్ చేయాలని. సో మీరు చూస్తే దేవునికి ఇష్టమైంది యేసు ప్రభుని నలిపివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలా మందికి అర్థం కావడం లేదు దేవుని ప్రేమ. యేసు ప్రభుని ఎవరు సిలువలో చంపిండదని, ఎవరు సిలువలో ఆయనకు బలి ఇచ్చినదని. చాలామంది దీన్ని నమ్మేదానికి చాలా కష్టపడుతున్నారు. దేవుడు అట్లా చేశాడు ఆ పని. దేవుడు తన కుమారుని చంపడం అనేది లేదు. ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఎలా తన కుమారుని అలా చేయగలడు అని చాలామంది వాదిస్తూ అంటారు. కానీ మీకు తెలుసా పిల్లరా, యేసు ప్రభు చనిపోకుంటే సిలువలో మీకు నాకు రక్షణ లేదు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు లోకాన్ని ప్రేమించి ఎవరినిచ్చాడు? తన కుమారుని ఇచ్చాడంట. యేసు ప్రభు బలిదానం ద్వారా, ఆయన రక్త ప్రోక్షణం ద్వారానే మనకు పాపం నుంచి విడుదల, మనిషికి రోగం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల. ఆయన తప్పించి ఏది మనల్ని బయటికి తెచ్చేది లేదు ఈ సృష్టిలో. అందుకే దేవుడు ఆ పని చేయాల్సి వచ్చింది. యేసు ప్రభుని తీసుకొని నలిపివేయాల్సి వచ్చింది. ఆయన రక్తాన్ని చిందింపజేయాల్సి వచ్చింది. తనను వ్యాధిగ్రస్తులుగా చేయాల్సి వచ్చింది. చాలామంది ఏమంటారు తెలుసా? ఈ మోడర్నిస్ట్ అంటారు వీళ్ళు రక్తం. కొన్ని చర్చెస్లో రక్తం గురించి మాట్లాడారు, మీకు తెలుసో తెలీదో. కొన్ని చర్చెస్లో ఈ యొక్క సీన్ని తీసుకున్నారు. యెషయా గ్రంథం 53ని. లోదు అవన్నీ ఎందుకు భయంకరమైనట్టుగా.
బట్ మీకు తెలుసా, చాలామంది ఎలా ప్రీచ్ చేస్తారంటే ఏమంటారంటే ఆయన రక్తం చిందించిన అవసరం లేదు కానీ రక్తం చిందించాల్సిన అవసరం లేదు కానీ ఏదో కేవలము బైబిల్లో నుంచి మొదటి పాత నిబంధనలు రాసిన 10 ఆజ్ఞలు పాటిస్తే చాలు. యేసు ప్రభు ప్రసంగం చేశాడే మత్తయి సువార్త 5లో, దీనాత్ములు ధన్యులు, బీదలకు సహాయం చేయండి, దరిద్రులకు సహాయం చేయండి, ఇతరులను ప్రేమించండి. అవి చేస్తే చాలు నువ్వు దేవుని కుమారుడు అయిపోతావు అంటారు. కానీ ఇట్స్ ఎ రాంగ్. ఆయన రక్త ప్రోక్షణం ద్వారానే నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా కాగలవు. అది కాకుండా నువ్వు ఏమన్నా చెయ్యి, ఎంత మంచి పనులన్నా చెయ్యి, పాప పరిహారం లేదు పిల్లరా యేసు ప్రభు ద్వారా తప్ప. అందుకే కొంతమంది అలా ప్రీచ్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు విన్నారో లేదో వాళ్ళని అడగండి మీరు, మరి యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, సిలువలో ఎందుకు రక్తం కాల్చాల్సి వచ్చింది అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎందుకంటే యేసు ప్రభువు చాలా మంచి వ్యక్తి, ఆ యొక్క దుర్మార్గులు యేసు ప్రభుని అలా చంపారు. ఆయన రక్త ప్రోక్షణానికి మన పాప క్షమాపణకి ఏ సంబంధం లేదు. తండ్రి అలా చేయడు, తండ్రి అలా చేయలేదు యేసు ప్రభుని. ఇది కూడా అంటారు వాళ్ళు. మనం చేస్తామా మన పిల్లల్ని, అందుకని తండ్రి చేయలేదు అని. కానీ తండ్రి చేశాడు, తండ్రి చేశాడు ఆ పని. యెషయా గ్రంథం 53లో ఏమని రాయబడింది అమ్మా, అతని నలగొట్టుటకు యెహోవాకు దేవుడు చేశాడు. ఆయన వ్యాధి కలగజేసేదానికి యెహోవాకు ఇష్టమైంది, అది ఆయన కోరిక అయింది. ఎందుకు తెలుసా పిల్లలు, ఎందుకు అట్లా, ఎందుకు దేవుడు చేయాల్సి వచ్చింది అది ఎందుకు చెప్తాను నేను జాగ్రత్తగా. ఎందుకు దేవుడు తన కుమారుని నలగొట్టాల్సి వచ్చింది, ఎందుకు తన కుమారుని వ్యాధిగ్రస్తుడిగా చేయాల్సి వచ్చింది, ఎందుకు శాపగ్రస్తుడిగా చేశాడు యేసు ప్రభుని దేవుడు అంటే, దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషుని చూసినప్పుడు కోట్ల 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 జనాభా, బిలియన్స్ బిలియన్స్, ఎన్ని బిలియన్స్ మంది ఉన్నారు చూసారు కదా, వారు పాపం వలన వేదనలోను రోదనలోను రోగములోను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తున్న స్థితిని చూసి దేవుడు ఈ యొక్క మార్గాన్ని తెరిచాడు యేసు ప్రభు ద్వారా. ఇప్పుడు ఎవరైనా సరే భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా యేసు ప్రభుని స్వీకరించాడు అనుకో తన ప్రభువుగా, తన రక్షకుడుగా, ఆ వ్యక్తి మీద నుంచి పాపం తొలగించబడి ఆ వ్యక్తి మీద ఉన్న ప్రతి శాపము, రోగము, దారిద్ర్యము, ప్రతి పీడ తొలగింపబడుతుంది. అది దేవుడు తీసుకొచ్చిన విధానం. అది తప్ప ఇంకా ఏది మనిషిని విడిపించలేదు. యేసు ప్రభు రక్తం తప్ప, యేసు ప్రభు మరణ పునరుత్థానం తప్ప ఈ భూమి మీద ఒక మనిషిని పాపం నుంచి విడిపించేది ఏదీ లేదు. అందుకే బైబిల్ చెప్తుంది యెహోవాకు ఇష్టం ఆయన. మీకా 7:18 చదవండి ఎవరన్నా. మీకా 7:18, మీకా 7:18 కూడా చూడండి. ఇదే మాటని మనం అక్కడ కూడా చదువుతాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా, ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక. అమ్మా, కనికరము చూపుటయందు సంతోషిస్తున్నాడు గనుక అలా చేశాడు యేసు ప్రభుతో శిలువ మీద. కనికరం చూపే దేవుడు, అందుకే ఆయనకి ఇష్టమైంది. ఎందుకు తెలుసా, మనిషిని రోగం నుంచి విడిపించాలా, దారిద్ర్యం నుంచి విడిపించాలా, సాతాను హస్తం నుంచి విడిపించాలా. మన ఒక ఆమెను తీసుకొచ్చారు, 50 రాడ తిమ్మోతి ఊరికి వెళ్ళిందామె. మీరు ఒక దయ్యం పట్టిన ఆయన తీసుకొచ్చాడు తిమ్మోతి. ఎప్పుడు మొన్న సాయంత్రం ఆటోలో వచ్చేంత వరకు బాగుంది. ఆటోలో దిగుతానట్లే నేను మొన్న కూడా చర్చికి తీసుకొస్తా అంటే మీరు చర్చికి లేట్ వస్తారు కానీ ఆ దయ్యాన్ని అడగని చెప్తుంది. దయ్యం ఏమైంది ఆమెలో నుంచి, అక్కడ నేను రాను, అక్కడ నాకు వెలుగు కనపడుతుంది కింద నుంచి, రోడ్లో నుంచి లోపల తీసుకొస్తూనే నేను లోపలికి వస్తూనే ఆమె దగ్గరికి, ఆమె నుంచి నేను పోతాను. దయ్యం దురాత్మలకు తెలుసు యేసు ప్రభు ఎవరో, ఈ స్థలం ఏందో. అంటే ఈ స్థలము లైక్ దేవుడు శృతి ఆరాధించే స్థలం పిల్లరా, దేవుడు ఉండే స్థలం, దేవుడి దూతలు ఉండే స్థలం. ఆ తర్వాత ఏమనింది ఆమె, నేను ఎందుకు ఈ వాటి తీసుకొస్తానంటే, నీ కూర్చోలేకపోతాను, నేలేకపోతాను, దురాత్మలు పీడించి పడేస్తాయి పిల్లలు. ఒక శరీరంలో దయ్యాలు దూరుతాయి. ఆ జీవితం నరకమయం చేస్తాయి, శరీరాన్ని బాగా భయంకరంగా పాడు చేస్తాయి. దేవుడు ఇవన్నీ చూసి కనికరించాడు మనిషిని. నేను నా కుమారుడిని చంపితే తప్ప, ఆయన రక్త ప్రోక్షణం జరిగితే తప్ప మానవ కోటికి విడుదల లేదు.
ఆమె చెప్తాంది ఏళ్ళు అయిపోయా ఎన్నో రోజులు అయిపోయి సారీ ఎన్నో రోజుల నుంచి 10 years 10 years నుంచి బాధపడతాను. ఎక్కడ పోయినా ఆ దయ్యం అంటుందండి, ఎక్కడ పోయినా నేను పోనని. నేను అడిగితే పోవా అంటే పోతాను సార్. ఛాలెంజ్ చేసినామండి, ఎక్కడ పోయినా నేను పోను. నువ్వు ఆమె చెప్తాను ఎవరు పక్కన ఆమె, ఎక్కడ పోయినా నేను పోను, నువ్వు ఆడకన్నా తీసిపో అంటాను. దయ్యాలు తెలిసి యేసు ప్రభు ఎవరో మనుషులకి తెలియదు, అదే పెద్ద సమస్య. ఓకే, సో ఎందుకు దేవుడు ఈరోజు విషయం ఏమంటే ఎందుకు దేవుడు తన కుమారుని శిక్షించాడు. సో ఈరోజు నుంచి మనం ముందుకెళ్దాం, చాలా విషయాలు తీసుకోవాలి. ఓకే, సో ఎందుకంటే ఆయన ద్వారానే ఆయన చనిపోతే తప్ప ఇంకా మనిషికి విడుదల లేదు, మనిషికి పాపం నుంచి విడుదల లేదు, మనిషికి వేదన నుంచి విడుదల లేదు. ఓకే, సో అందుకనే దేవుడు ఇష్టపడినాడంట. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నాం, సంతోషించాడు 7:18. ఎందుకంట మనిషిని విడిపించడానికి. చూడండి, అర్థం చేసుకోండి, ఏదో దేవుడు ఏదో ఆడుకునేవాడు కాదు. యేసు ప్రభుని చంపితే నాకు అదేదో సంతోషం ఇస్తుందని కాదు, అందుకు కాదు చంపినది యేసు ప్రభుని. యేసు ప్రభు చనిపోవడం ద్వారా ఏనండి జాగ్రత్త, యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనుషులకు ఏం జరగబోతుందో అది చూసి దేవునికి సంతోషం వేసింది. అది సంతోషపడ్డం అంటే ఏదో కొడుకుని చంపుతా అంటే నీకు కావాల్సిందే లేరా, ఆ సంతోషం కాదు చెప్తాను ఇది ఇక్కడ బైబిల్. ఎందుకు ఆయన సంతోషించలేమంటే ఆయనకి ఇష్టమైంది అని రాయబడిన తెలుగులో. ఇష్టమాయను తన కుమారుని నల్లగొట్టుటకు, ఇష్టమాయను తనకు వ్యాధి కలగజేయుటకు ఆయనకి ఇష్టమైన. ఎందుకు తెలుసా, ఇప్పుడు భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభులా మారతాడు. కాబట్టి ఆ వ్యక్తి మీద ఇక దురాత్మలు రాలేవు. కాబట్టి ఆ వ్యక్తికి ఇంకా మరణం ఉండదు. ఆ వ్యక్తి పాతాళానికి పోడుపులేరా. ఆ వ్యక్తి ఈవెన్ దరిద్రంలో జీవించాల్సిన అవసరం దేవుడు చెప్పినట్లు ఇక్కడ చేస్తే. ఈవెన్ రోగం లేదు పిల్లరా. అదే నా మెయిన్ టాపిక్. రోగాలు తీసేశాడు యేసు ప్రభు. దేవుడు రోగాల్ని తీసేశాడు. దేవుడు అసహించుకుంటాడు రోగాల్ని. అందుకే తన కుమారునికి వ్యాధి కలగజేశాడు ఆయన. నేను వ్యాధిగ్రస్తులు కాకూడదని. ఎందుకు వ్యాధిగ్రస్తులైనా ఇంక నుంచి చూసుకుంటూ పోదాం. ఈరోజు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా ఎందుకు, అది కారణం ఏంటనేది కూడా మనం చూసుకుందాం. ఓకే, సో చూస్తే 10వ వాక్యంలో అది రాయబడి ఉండేది. ఎందుకు ఇష్టమైందంటే నన్ను మేలుల్లో చూడాలి కాబట్టి, నన్ను దీవెనలో చూడాలి కాబట్టి, నన్ను ఆశీర్వదించాలి కాబట్టి దేవుడు ఆయనకు తెలుగులో మొత్తబడిన రాయబడింది. చూడండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక వ్యక్తిని పట్టుకొని ఆయన మొత్తితే ఏమవుతుంది? మీకు తెలుసు ఏం జరిగిందో సిలువలో. మన దగ్గర అది టాపిక్ నాది కాదు, కానీ ఈరోజు చెప్పలేము అవన్నీ. దేవుడు బైబిల్ చెప్తుంది, దేవుడిలో ఉన్న ఉగ్రత అంతా ఎప్పటి నుంచి, ఆది కాండం నుంచి ఆదాము అవ్వాల దగ్గర నుంచి ఈ సృష్టి మీద ఉన్న తన కోపం, తన యొక్క ఉగ్రత ఎవరి మీద కుమ్మరించాడు తెలుసా? యేసు ప్రభు మీద కుమ్మరించాడు. అందుకే ఆయన శరీరము ఈ మనిషి శరీరంలా లేదు. ఆ తర్వాత ఆయన పాతాళం అంతా తన మీద. ఆ రోజు ఒక దైవజనుడు బాగా చెప్పాడు, ప్రపంచంలో ఉన్న దయ్యాలన్నీ ఆ రోజు ఆయన మీద వచ్చి పడ్డాయని. ఎందుకంటే అంతకుముందు ఆయన బాగా శిక్షించాడు వాటిని. ఇప్పుడు పాపం లేనివాడు, పాపం అయిపోయాడు. ఇప్పుడు ఎవరు పాపం? అదంతా నా పాపం ఆయన మీదకి వచ్చాడు. దయ్యాలకి ఏం జరిగింది? ద్వారం తెరవబడింది. మమ్మల్ని హింసించావు, మేము మిమ్మల్ని అందుకే కుక్కల్లా నన్ను చీల్స్తున్నారు వీళ్ళు. చూసారు పిల్లరా? పాతాళానికి వెళ్ళారు తెలుసా? మీకోసం నా కోసం యేసు ప్రభు. ఎవరు పంపించారు పాతాళానికి? దేవుడు. ఎందుకు? నన్ను స్వర్గంలో ఎల్లప్పుడూ చూడాలని. అది ఆయన కోరిక. ఓకే, సో ఇది 10వ వాక్యం రాయబడి ఉండేది. ఓకే, సో రోగాలు కూడా తీసుకున్నాడు ఆయన. 7వ వాక్యంలోకి వస్తాం మనం ఇప్పుడు. ఇవన్నీ ముందు చెప్పాను కాబట్టి నేను కొద్ది కవర్ చేస్తున్నా. దాని ఇంకా క్లియర్ ఉండదు. 7వ వాక్యం చదువును, అది 53:7 చదువునైనా. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. అది నా టాపిక్ ఈరోజు. దౌర్జన్యము నొందెను, బాధింపబడినను ఆయన ఏం చేయలేదు? నోరు తెరవలేదు. ఇంకా వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. చూసారా పిల్లరా? ఎవరు నోరు తెరవలేదు తెలుసా? అక్కడ యేసు ప్రభు. యేసు ప్రభుని కొడుతుంటే, యేసు ప్రభు మీద కొరడా దెబ్బలు పడుతున్నా, ఉమ్మి వేస్తున్నా, తిడుతున్నా, అసహించుకుంటున్నా, దూషిస్తున్నా నోరు తెరవలేదు. ముఖ్యంగా ఆయన కొట్టేటప్పుడు నోరు తెరవలేదు. మనం అనారోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం, దేవుని హృదయం గురించి దేవుడు ప్రేమిస్తాననేది మనం మాట్లాడుకున్నాం, దేవుడు మంచివాడు అనేది మనం మాట్లాడుతున్నాం. నోరు తెరవలేదంట ఆయన.
ఎవరైనా తెలుసా మీకు? భూమి ఆకాశాలను సృష్టించిన వాడు పిల్లరా. ఆయన నోరు తెరవగా ఏమైందో తెలుసా? చీకటి వెళ్ళిపోయి వెలుగు వచ్చిందని మీరు ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుతాం. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. ఆయన చెప్పగా సూర్యుడు సృష్టించబడ్డాడు పిల్లరా. ఆయన మాట్లాడగా పిల్లరా సృష్టి పుట్టింది. ఆయన మాట్లాడగా మన బైబిల్లో చూసుకున్నాం, యేసు ప్రభు మాట్లాడగా తుఫాన్ ఆగడం జరిగింది పిల్లరా. ఆయన నోరు తెరవగా 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి ఆహారంగా మారింది. చూసారా? అటువంటి ప్రభు ఇక్కడ నోరు తెరవకుండా మరి కామ్గా దెబ్బలు తింటానన్నాడు. చూడండి, ఆయన నోరు తెరిస్తే ఒకసారి బైబిల్లో మీరు చూశారు, యేసు ప్రభుని పట్టుకుని పోయేదానికి వచ్చినప్పుడు సైనికులు ఆయన్ని సిలువ ఎక్కించడానికి సైనికులు వస్తారు. చాలామంది సైనికులు వచ్చి యేసు ప్రభుని పట్టుకోవాలని వచ్చినప్పుడు మరి గెత్సెమనే తోటలో ఉన్నాడు యేసు ప్రభు. ఆ సమయంలో ప్రార్థించుకుంటా మరి యేసు ప్రభువే బయటకు వచ్చి వాళ్ళతో అడుగుతాడు, సైనికులతో. మీరు చాలాసార్లు చదివి ఉంటారు ఇది. ఎవరిని వెతుకుతున్నారు అన్నప్పుడు వాళ్ళు అంటారు యేసుని. అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు నేనే అని. ఏమైందో తెలుసా? నేనే అంటూనే అంతా కింద పడ్డం జరిగింది. సైనికులు అందరూ కింద పడిపోయారని రాయబడింది బైబిల్లో. నేనే అనే పదం, ఒక్క పదంకే అంతమంది పడిపోయారు. ఇంకా కొన్ని మాటలు మాట్లాడింటే ఏమైపోయేది? యేసు ప్రభు అని అంటే వీళ్ళందరూ కట్టుకొని పోయి సముద్రంలో పడదురు కాక అంటే. ఎర్ర సముద్రంలో ఈ ఐగుప్తు సైన్యాన్ని ముంచిన దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే నువ్వు నేను మాట్లాడాలి కాబట్టి. నీకు నాకు మాట్లాడే శక్తి ఇచ్చేదానికి ఆయన మౌనంగా ఉన్నాడు. 10వ వాక్యంలో చూసుకున్నాం, ఆయనకు ఎందుకు ఇష్టమైంది యేసు ప్రభుని నలగొట్టడానికి? నిన్ను నన్ను యేసు ప్రభులా చేయడానికి. ఏ రోజు యేసు క్రీస్తు రక్షకుడుగా అంగీకరించావో నువ్వు నేను యేసు ప్రభులా చేయబడి ఉన్నాం. అందుకే 1 యోహాను 4:17 ఏం చెప్తుందంటే ఆయన ఏమై ఉన్నాడో మీరును అదే ఉన్నారని రాయబడింది. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన శిరస్సు, మనం దేహమై ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రాయబడింది. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలమని రాయబడింది యోహాను సువార్త 15లో. పిల్లరా, యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు జరిగింది ఏమంటే నువ్వు మతం తీసుకోలే ఆ రోజు, కానీ నువ్వు ఆ క్షణం నుంచి యేసు ప్రభులా మార్చబడ్డావు. యేసు ప్రభు నీలో జీవిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువు కాదు, యేసు ప్రభులా నువ్వు మార్చబడ్డావు. అంటే ఆదాము ద్వారా పాపం వచ్చి, పాపం ద్వారా శాపము, రోగము, దరిద్రం వచ్చింది. ఈ 2వ ఆదాముకు యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చిందంటే బైబిల్ చెప్తుంది జీవం వచ్చింది, మనకు జీవితం వచ్చింది. అందుకే ఆ యొక్క దురాత్మ ముందు నిలబడినప్పుడు అది గుర్తుపట్టింది ఎవరో నేను. ఎందుకంటే యేసు ప్రభుతో నిండి ఉన్నాను కాబట్టి. నేను యేసు ప్రభుతో నిండి ఉన్నాం కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు అది నేను తీసుకురావాలి మీ ముందుకి. ఎందుకంటే నువ్వు నేను ఈ భూమి మీద యేసు ప్రభు ద్వారా సర్వాధికారం పొందుకొని ఉన్నాం. ఆకాశం మీద, భూమి మీద, దయ్యాల మీద, పాతాళం మీద. మీకు నాకు ఇది అర్థం కాలపులరా. దేవుడి ప్రేమ చూడండి, ఎంత మంచోడో దేవుడు చూడండి. నిన్ను నన్ను ఆ స్థితికి తెచ్చేదానికి యేసు ప్రభుని నలగొట్టాడు. నిన్ను నన్ను దయ్యాల మీద అధికారం ఇచ్చేదానికి, రోగం మీద అధికారం ఇచ్చేదానికి దేవుడు ఆ పనులని చేశాడు యేసు ప్రభుతో. ఇప్పుడు యేసు ప్రభును రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఏమైందంటే నీ పాత జీవితం తీసివేయబడింది, ఇప్పుడు నీకు నూతన జీవం ఇవ్వబడింది. అంతేకాకుండా యేసు నామములో సర్వాధికారం నీ దగ్గర ఉంది. ఇప్పుడు నువ్వు భూమి మీద, ఆకాశం మీద, పాతాళం మీద అధికారం కలిగి ఉన్నావు. అందుకే యేసుప్రభు మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? యేసుప్రభు నోరు తెరిచింటే మనం ఇప్పుడు నా నోరు ఎప్పుడు మూయబడేది. అంటే మనం ఇంకా దరిద్రంలోనే, రోగంలోనే ఉండేవాళ్ళం. మనల్ని విడిపించడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఏం చేయాలా? రోగం గురించి మనం చూసుకుంటున్నాం. నువ్వు నేను రోగంతో మాట్లాడాలని ఆయన మౌనంగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఏ అనారోగ్యం కానీ, ఏ పీడ కానీ వచ్చినప్పుడు ఇతరులతో తర్వాత మాట్లాడండి. ఫస్ట్ దాంతో మాట్లాడండి. మీరు రోగంతో చెప్పాలా, యేసు నామములో నీకు నా మీద అధికారం లేదు, దూరం పొమ్మని మాట్లాడే రోగంతో. అది ఇంటుంది పిల్లరా. అది చాలాసార్లు రోగాలు దురాత్మల ద్వారా వస్తాయి. మీరు దాన్ని కేర్లెస్ చేశారనుకోండి, అందరికి ఉందిలే, నాకు ఉంది, వయసు వచ్చింది కాబట్టి అట్లా. నో. యేసయ్య దెబ్బలు తిన్నాడు నీకు ఏ రోగం రాకుండా. అది జెనెటిక్ కానీ, డాక్టర్లు చెప్పని ఏదన్నా కానీ నీకు రోగం లేదు బైబిల్ ప్రకారం, బైబిల్ ద్వారా. అయితే ఎందుకు అనారోగ్యంలో అంటే నువ్వు మాట్లాడుతున్నావా దాంతో? నేను ఈ స్టోరీని ముందు కూడా చెప్పాను మీకు. బైబిల్లో ఒకసారి పౌలును, అది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. పౌల్ని ఇలాగే కొట్టాలని తీసుకొని పోవడం జరుగుతుంటారు. యెరూషలేంలో పౌలు ఒకసారి మందిరంలో బోధిస్తూ ఉంటాడు. మందిరంలో కనపడతాడు. చాలామంది మందిరంలో పోయి ఏదో చేస్తున్నప్పుడు
అక్కడ యూదులందరూ పౌలు అంటే సరిపోయేది కాదు. యూదులంతా ఒకటే ఏమయ్యారంటే పౌల్ని కొట్టేదానికి బాగా ప్లాన్ చేసి పౌలు మీద పోయి పడ్డం జరుగుతుంది. పిల్లరా, మీరు 22వ అధ్యాయం అపొస్తలుల కార్యం 22 తీసి పెట్టండి, ఒక వాక్యం చదివిస్తాను నేను అక్కడ. అయితే మీరు చూస్తే బైబిల్లో 22వ అధ్యాయంలో రాయబడింది ఇది. పౌలు వాళ్ళందరూ వచ్చి పౌలు మీద పడ్డం జరుగుతుంది. పౌల్ని దూషించడము, పౌల్ని తిట్టడం జరుగుతున్నప్పుడు అక్కడ సైనికులు ఉంటారు. సైనికులు చూస్తారు చాలా గలాట జరుగుతుందో ఏం జరుగుతుందో దగ్గర చూసినప్పుడు అందరూ పౌల్ని పట్టుకొని కొట్టేదానికి ప్రయత్నం చేస్తూ అంటారు. సైనికులు ఏం చేస్తారంటే ఈ పౌలు ఏదో తప్పు చేశాడు, ఏదో చెడు చేశాడేమో, అందుకే అందరూ కొట్టేదానికి పౌల్ని పూనుకుంటున్నారని చెప్పి ఆకుండే శతాధిపతి ఏమంటే పౌల్ని ఎత్తుకొని పోండి, పక్కకి ఎత్తుకొని పోయి పౌల్ని బంధించి కొరడ దెబ్బలు కొట్టమంటాడు. ఏదో తప్పు చేసినట్టున్నాడు, అందుకే వీళ్ళంతా అరుస్తున్నారని. సో ఆ సన్నివేశం అనమాట. ఇప్పుడు పౌల్ని కొట్టేదానికి సైనికులు తీసుకొని పోతారు. శతాధిపతి ఆజ్ఞాపించాడు, పౌల్ని బంధించి తాళ్లతో కట్టి కొరడ దెబ్బలు కొట్టండి అని. సో ఆ సన్నివేశం చూడండి. ఇక్కడ చదవండి, నేను ఆ మాట చదివిన తర్వాత వీళ్ళకి బోధిస్తాను. నేను 22 అధ్యాయం 22 వాక్యం 23, 24 వాక్యం ఎవరు చదవండి. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుకతగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయడని కేకలు వేసిరి. వారు కేకలు వేయచ్చు తమ పైబట్టలు విదుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారు అతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతని కొట్టి విమర్శింపవలెనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించెను. చూసారా, వింటున్నారా ఏం చెప్పాడు సహస్రాధిపతి? సైనికులతో అన్నాడు, ఈ పౌల్ని ఎత్తుకొని పోయి కోటలోకి తీసుకోండి, కోటలోకి తీసిపోయి ఏం చేయాలంట, శిక్షించాలా అని చెప్పాడు అనమాట. తర్వాత వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు, వారులతో కడుతున్నారు పౌల్ని, అంటే తాళ్లతో కడుతున్నారు. ఎందుకు? కొరడ దెబ్బలు వేయడానికి. అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమియుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. పౌలు అన్నాడు, శిక్ష నాకు పడకముందే, కోర్టు చెప్పకముందే అక్కడ ఒక మాట వాడాడు, అది చాలా ఇంపార్టెంట్. రోమియుడైన నన్ను కొట్టుటకు మీకు అధికారం ఉందా అన్నాడు. ఏమైందో అంటానంటే ఏమన్నాడు, సైనికుడు ఏం చేశాడు? శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోచున్నావు, ఈ మనుష్యుడు రోమియుడు సుమి అనేను. చూసారా, ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ సహస్రాధిపతి పరిగెత్తుకొస్తాడు పౌలు దగ్గరికి. ఎందుకంటే తప్పు చేసాడు ఈయన, అసలు బంధించే కూడా అర్హత లేదు. ఎవరిని? రోమియుడిని. ఏంటంటే ఇప్పుడు రోమియుడు ఆ కాలంలో ఆ యొక్క నాగరికత కలిగిన వ్యక్తికి, రోమియో భారతదేశపు నాగరికత మనకు ఉంది కదా, అలాగా రోమియ నాగరికత అంటే రోమా దేశానికి సంబంధించిన నాగరికత ఎవరికైనా ఉంటే ఈ భూమి మీద వాళ్ళని ఎవరు శిక్షించడానికి వీల్లేదు. కోర్టు చెప్పిన తర్వాత శిక్షించవచ్చు, ఊరికే ఆడ దొరికితే పట్టుకొని శిక్షించడానికి వీల్లేదు ఆ నాగరికత కల వాళ్ళకి. అందుకే పౌల్ని ఎప్పుడైతే వాళ్ళు బంధిస్తున్నారో కొట్టేదానికి పౌలు ఏమన్నాడు తెలుసా? రోమియుడగు నన్ను మీరు శిక్షించేకి మీకు అధికారం ఉందా అన్నాడు. పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తానంటే యేసుప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసాడా? నీ రోగాలను ఆయన తీసుకుంటున్నాడు, అందుకే మౌనంగా ఉండాలా. నీ దారిద్ర్యాన్ని, శాపాన్ని, పీడంతా తీసుకున్నాడు ఆయన. ముఖ్యంగా నీ రోగాలను కొట్టేటప్పుడు ఏమవుతుంది, నీ రోగాలన్నీ ఆయన తీసుకుంటున్నాడు, అందుకే మౌనంగా ఉన్నాడు. పౌలు రోమియుడికి అంత శక్తి ఉంటే నువ్వు నేను పిల్లరా దేవుని ద్వారా ఈ భూమి మీద ఏం చెప్పబడిందో తెలుసా? రోమిలు రాసిన పత్రిక 8:1 చదివితే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చదవండి ఎవరో, నేను రోమిలు రాసిన పత్రిక 8:1 గట్టిగా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. వింటున్నారు కదా, ఏ శిక్ష లేదు మనకి, ఏ రోగం మన మీద వచ్చేదానికి అర్హత లేదు, ఏ దయ్యానికి నిన్ను తాకేదానికి అధికారం లేదు. సమస్య ఏమొస్తుందంటే మనం తెలుసుకోలేకపోతున్నాము. హెవెన్లీ కోర్ట్, దేవుని యొక్క తీర్పు మనకు తెలియదు క్రైస్తవులకి. శిక్ష యేసుప్రభు మీద ఎందుకు అంత ఉగ్రత కుమ్మరించాడంటే, దేవుడు ఎందుకు ఆయన్ని శిక్షించాడు, ఎందుకు ఆయన రోగి చేశాడంటే, ఈ భూమి మీద యేసుక్రీస్తుని ప్రభుగా రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీకు నిరంతరము సుఖమైన, సంతోషమైన, విజయవంతమైన, ఆరోగ్యకరమైన, ఐశ్వర్యంతో నిండిన జీవితం ఇచ్చేదానికి స్వర్గంలో పోయిన తర్వాత కాదు, ఇప్పుడు ఇక్కడ. అందుకే రోమి యొక్క నాగరికుడికి అంత అధికారం ఉంటే బైబిల్ మనకేమంటుంది తెలుసా? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. మనము హెవెన్లీ సిటిజన్స్,
మన ఆత్మ దేవుడి నుంచి వచ్చినది. మనం దేవునికి సంతానం, సొంతంగా బిడ్డలం మనం. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించావో ఆ రోజు నుంచి నువ్వు సొంత బిడ్డవే, దేవుని బిడ్డవే. అందుకే నోరు మూసుకున్నాడు యేసు ప్రభు, ఏమనలేదు. ఎందుకంటే నువ్వు నేను నోరు తెరచాలి. ఇప్పుడు పౌలు నోరు తెరవకోకుంటే ఏమైంది? అప్పుడు చెప్పుకోకుంటే నేను రోమిని, నన్ను కొడతానారే మీరు, మీకు అధికారం ఉందా అనుకోకుంటే ఏమైంది? ఇరగ్గొట్టేసేవాళ్ళు పౌల్ని. చచ్చిపోయాడు పౌలు, రక్తం కారు. ఆమె ఏం చేసేవాళ్ళం? ఈరోజు ఎందుకు తెలుసా నువ్వు కష్టాల్లో ఉన్నావు? నీకు యెషయా గ్రంథం 53లో ఏం జరిగిందో, దేవుడు ఎందుకు సంతోషించాడో యేసుప్రభుని శిక్షించడానికి, ఎందుకు ఆయనకి ఇష్టమైందో నీకు అర్థం కావడంలా. ఈరోజు క్రైస్తవులే చెప్తారు దేవుడే రోగం పెట్టింది, ఇంక ఎవడు మనల్ని కాపాడేవాడు. అందుకే బైబిల్లో చెప్పబడి నాలుకలో ఏముంది? జీవ మరణం ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది ఎన్నుకో అని. బైబిల్ చెప్తుంది నువ్వు దేవుని యొక్క యేసుప్రభు నామంలో ఏది బంధిస్తే అది బంధించబడుతుందని. పౌలు చెప్పాడు కాబట్టి బతికిపోయాడు. ఈరోజు నువ్వు నేను ఏం నేర్చుకోలేవు ఉదయకాలం అంటే, నీ నోట్లో ఎప్పుడు ఈ మాటలు ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. నువ్వు ఫస్ట్ నువ్వు చేయాల్సింది, ఎక్కడ బలహీనత ఉన్నా ఏదొచ్చినా ఫస్ట్ నువ్వు చేయాల్సింది దేవుని వాక్యాన్ని చెప్పాలి. యేసయ్య తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఉంది పక్కన పెట్టండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. ఫస్ట్ రావాల్సింది ఇది. కానీ చాలాసార్లు ఏమొస్తుంది తెలుసా? ఫస్ట్ అనారోగ్యం వస్తున్నాయి, ఈ వాక్యమే రాదు కానీ ఏమేమో ఆలోచనలు వస్తాయి, ఏమో అయిపోయింది. నేను చెప్తున్నప్పులరా, ఎందుకంటే మనం అట్లా పుట్టి పెరిగాం కాబట్టి, ఆ మనస్తత్వం మనలో ఉంది కాబట్టి. అందుకే ఆలయానికి వచ్చావు నువ్వు మారేదానికి, ఇక్కడికి వచ్చినందుకు మారేదానికి పిల్లరా. నేను ఆ మనసు మార్చాలి. అందుకే వెంటనే చెప్పాలా, దురాత్మ శక్తులారా యేసునామములో దూరం పోమని ఆజ్ఞాపిస్తాను నేను. ప్రతి అనారోగ్యపు ఆత్మ చైతి నా మీద నుంచి యేసునామములో దూరం పోయేస్తున్నాములో. యేసయ్య తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఉంది. బైబిల్ చెప్తుంది, ఎవరికి వాక్యం దొరికినో వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం లభించారని. నాకు వాక్యం దొరికింది. ఎవరికి నా మీద అధికారం? మీరు మాట్లాడాల ప్రార్థనలో. ఈ సృష్టిలో నన్ను అనారోగ్యపరచడానికి ఎవ్వరికి అధికారం లేదు. నన్ను తాకేదానికి ఏ పాతాళంలో ఉన్న ఏ దయ్యానికి అధికారం లేదు. నా దేహం దేవుని ఆలయం, నేను వెలపెట్టి కొనబడి ఉన్నాను. దేవుడే నన్ను కొనుక్కున్నాడు, తన కుమారుని శిలువ మీద చంపి ఆయన రోగించేశాడు. దేవుడు యేసు ప్రభుని రోగించేశాడు. రోగానికి అధికారం లేదు. ఈరోజు ఎందుకు క్రైస్తవులు అనారోగ్యంలో ఉన్నారంటే పిల్లరా, మ్యాక్సిమం 2 కారణాలు. ముఖ్యమైన కారణము ఇది. నువ్వు ఒప్పుకుంటానో వాళ్ళు కొడతా అంటే, నువ్వు మడిచిపోతున్నావు నువ్వు ఏ పౌరస్థితి కలిగిన దానివి అని, నువ్వు ఎవరివి అని. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? ఆయన కొడతా అంటే ఆయన వ్రేలు కదిలించిన ప్రపంచం తలకిందులైపోతున్నారా. ఆయన నోరు తెరిచి, ఆమె నోరు తెచ్చే అవసరం వల్ల కొట్టేవాడిని యేసుప్రభు కళ్ళల్లో కళ్ళు పెట్టించంటే బూడిదైపోయేవాడు. అంత శక్తి. ఎవరు ఆయన? యేసుప్రభు దేవుడు. కానీ ఎందుకు మౌనం ఉన్నాడు? నీ నోరు తెరిచి నువ్వు మాట్లాడే అధికారం నీకు ఇవ్వడానికి. ఎందుకంటే ఆదాము ఆ అధికారాన్ని కోల్పోయాడు సాతాను మాట విని. ఓకే, సో అందుకని మీకు నాకు స్వస్థత ఇవ్వబడింది పిల్లలు. ఇది ఇక్కడ వరకు విన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్త వినండి. మరి దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడు మనల్ని, ఇంత మనమంటే ఎంత ఇష్టము, ఎంత ఇష్టం అంటే తన సొంత కుమారుని కూడా నలిపేశాడు. అది బైబిల్ చెప్పేది. రోగిగా చేశాడు. ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ ఆయన మీద వేసేసాడు. దారిద్ర్యం ఆయన మీద వేసాడు. ఇన్ని చేశాడు కదా దేవుడు. కానీ ఇదే బైబిల్లో ఎందుకు దేవుడే రోగం ఇచ్చేవాడుగా రాయబడింది, దేవుడే శిక్షించేవాడుగా రాయబడింది. చదివారు ఎప్పుడన్నా? పెద్ద డైలమా కదా. యెషయా 53 ప్రకారం మీరు చెప్తానేది ఓకే, కానీ బైబిల్లో అనేక చోట్ల ఏం రాయబడింది తెలుసా మీకు? దేవుడే రోగం పెట్టినాడని రాయబడింది. ఏంటి కాంట్రడిక్షన్ రెండింటికి? అది ఈరోజు క్లారిఫికేషన్ చేయాలి. మనం ఈరోజు నేర్చుకోవాలా. చాలామంది మీకు అడగరు కానీ నోట్లో గుండెల్లో ఉన్న పెద్ద ప్రశ్న అదే. నేను మీకు కొన్ని వాక్యాలు చదువుతా. ఫస్ట్ ఏ వాక్యాలు? దేవుడే రోగం పెట్టిన వాక్యాలు, అలా రాబడిన వాక్యాలు. ఓకే సరే, ఇది ద్వితీయోపదేశకాండం 32 తీయండి, చదవండి ఎవరున్నాడు.